గౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆర్టిస్టులు ఇంకా విచ్చేసే లోపల ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా సభాధ్యక్షుల వారిని వేడుకుంటున్నాం. మా టీవీ కోయిలమ్మ పాటల రచన శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. స్వాగతం పలుకుతున్నాం. ఆహ్వానిస్తున్నాం. జ్యోతి ప్రజ్వలనలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. నూతన నటి డి శ్రీదేవి గారు, ఎడిటింగ్ ఎన్టీవీకి గాను ఎంపిక చేశారు. టెక్నికల్ సైడ్ ఒక మేకప్ మ్యాను, ఒక ప్రొడక్షన్ మేనేజరు, ఒక కెమెరా మ్యాను, ఇట్లా 5గురిని కొత్త వాళ్ళని ఎంపిక చేసి టెక్నీషియన్ కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో అట్లా సెలెక్ట్ చేయడం జరిగింది. ఈనాటి ఈ కార్యక్రమానికి మాకు ఎంతో ఆప్తులు డాక్టర్ కేవీ రమణ గారు, ఐఏఎస్ రిటైర్డ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, మాకు మార్గదర్శి, మమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ మా తప్పులుండే కూడా మమ్మల్ని చంద్రబాబు గారు వేదిక మీద కేవీ రమణ గారికి స్వాగతం పలుకుతున్నాను. సభాధ్యక్షులు డాక్టర్ చిల్లా రాజశేఖర్ గారు, వారు పట్టణం చేరు నుంచి ఇప్పుడు మా ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ప్రతిసారి మా ఫంక్షన్కి వచ్చి వారు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వారికి అట్లాగే మా సంస్థ అంటే ప్రత్యేక అభిమానం ఆయనకి. వారి సంస్థ కూడా శంకర వేదిక అనే సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ మా కార్యక్రమాన్ని కూడా ప్రోత్సహిస్తున్నందుకు వారు వచ్చినందుకు స్వాగతం పలుకుతున్నాను. అట్లాగే అతిథులు స్వాగతం సత్కారం చేసిన లంక పనికుమార్ శర్మ స్థాపకులు, సర్వే జన సుగునే బంధు సేవా సమితి హైదరాబాద్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మరి సమాజంలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వారికి, మాకు కూడా గత 3 నెలల నుంచి మా కార్యక్రమానికి వస్తున్నారు వారికి. అలాగే శ్రీమతి ఎల్ విజయలక్ష్మి, వారు కళ్ళంటే అభిమానం, వారు మేము అనుకోకుండా పిలవగానే వారు వచ్చారు. వానివాస్ గారు, వారికి స్వాగతం. అట్లాగే శ్రీమతి డి శ్రీదేవి, న్యూస్ రీడర్ ఉన్నదాకా మా టీవీ, తర్వాత టీ న్యూస్లో కూడా సీనియర్ న్యూస్ రీడరు. వారు సడన్గా అత్తారింటికి దారిదేనటువంటి దాంట్లో కొంచెం వెరైటీ రోల్గా చేస్తున్నారు. వారిని మా ప్రప్రదంగా ఈ టీవీ అవార్డ్స్ ఇవ్వాలని అనుకున్నాం. వారు 4 సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు. అట్లాగే శ్రీ గోవాడ్ చంద్రమోహన్ కోయిలమ్మ మా టీవీ, దానికి వారు కెమెరామెన్, వారిని స్వాగతం పడుతున్నాం. అట్లాగే మౌనశ్రీ మల్లిక్, మరి కోయిలమ్మ దాంట్లో దాదాపు 300 పైగా మణిమూర్తులు గారు, ఈయన దూరదర్శన్లో న్యూస్ రీడర్గా ఉంటూ మరి ఇప్పుడు సినిమాలకి టీవీ మరి సీరియల్స్ కూడా డబ్బింగ్ చెప్తూ తన అంగవైకల్యాన్ని కూడా కేర్ చేయకుండా తను ఈ రంగంలో దూసుకుపోతున్నందుకు వారికి న్యూస్ రీడర్గా మేము ఆల్రెడీ అవార్డు ఇస్తున్నాం. వారిని మేము ప్రప్రదంగా డబ్బింగ్ ఆర్టిస్ట్గా గుర్తించి వారికి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే న్యూస్ రీడర్ పి అమీలియా గారు V3 న్యూస్లో ఉన్నారు. వారు మరి మొట్టమొదటిసారి అవార్డు తీసుకోవడం మంచి పేరు ఉంది వారికి. అట్లాగే కె శ్రీకాంత్ రెడ్డి గారి ప్రేమ జీ తెలుగు, ఇప్పుడు కూడా అది టెలికాస్ట్ అవుతుంది, వారికి కూడా ఇది అవార్డు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వారు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక తెలంగాణ రాష్ట్ర అధికారులు, సలహాదారుగా, ఒక సిద్దిపేట ఉన్నటువంటి దీంట్లో ఒక వృద్ధాశ్రమం ఉంది, ఆ వృద్ధాశ్రమ నిర్వాహకులుగా వారు ఏ పని చేసినా కూడా వారికి వారే సాటి. ఇప్పుడు ఒక సభలో మాట్లాడినట్లయితే వారిలాగా ఎట్లా మాట్లాడాలి అనుకుంటామాట. మరి అద్భుతమైన వక్త. యాక్చువల్గా మేము సేవా కార్యక్రమాలు, లైన్స్ కవిత సేవా కార్యక్రమాలు చేస్తుంటాం. మాకు పెద్ద బాస్ మీద పట్టుండదు. పట్టలేనప్పుడు కూడా మేము సేవ చేస్తాం కాబట్టి అది క్వాలిఫికేషన్గా తీసుకుంటూ మా గురువర్యులైనటువంటి మా రమణాచార్య గారు ప్రతిసారి కూడా ఒక భుజమే చేస్తారన్నమాట, మాట్లాడగలుగుతామని. వారు చెప్పిన ప్రోత్సాహంతో ఈరోజు మీ అందరి ముందు కూడా ఈ కార్యక్రమాలు మాట్లాడగలుగుతున్నాను. నమస్కారం గురుగారు. ఎందుకంటే ఇప్పుడు
సార్ పెట్టినటువంటి సిద్దిపేట ఆశ్రమంకి వెళ్ళడం జరిగింది. వెళ్తే అక్కడ చూసినట్లయితే కొంతమంది ఏదో వేరే కంట్రీకి వెళ్ళి టెంపరీగా పెట్టారు. తర్వాత పిల్లలు వచ్చి తీసుకెళ్తామన్నా కూడా వారు అక్కడ రాను బాబు ఇక్కడ బాగుందని చెప్పి అంత అద్భుతమైనటువంటి ఒక ఆశ్రమం పెట్టారు అన్నమాట. సార్ అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఒక తిరుపతి దేవస్థానం ఎట్లా ఉంటుందో అంత స్టాండర్డ్తో మెయింటైన్ చేశారు. మేము ప్రాక్టికల్గా చూసాం, అంత మేము భోజనం కూడా చేసాం అన్నమాట. అలాంటి ఎంతోమంది తండ్రులకు ఆశ్రమిస్తున్నటువంటి మా రమణాచారి గారికి, అదేవిధంగా మాకు అత్యంత ఆత్మీయ మిత్రులు లంకా లక్ష్మీనారాయణ గారు, వారు అదనపు కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో న్యాయశాఖ విభాగంలో చేశారు. వారు వివేకానంద టీంలో ఒక అమెరికా అమ్మాయిలా చేస్తుంటారు. ఆ పాత్ర నాకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది. వారు అద్భుతమైనటువంటి మాస్టర్ గా వ్యవహరిస్తారు. వెల్కమ్ సార్. ఈరోజు వారు విజయవాడ నుంచి రావడం వారు వెళ్ళం చెప్తూ, అదేవిధంగా డాక్టర్ రామరాజు శ్రీనివాస్ గారు, వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్యాక్స్ కన్సల్టెన్సీలో విభాగానికి ఉపాధ్యక్షులుగా పనిచేస్తూ చాలామంది చార్టర్డ్ అకౌంటెంట్స్కి ఆయన ద్వారా ఉద్యోగాలు ఇస్తుంటారు. వారు అదేవిధంగా వారి శ్రీమతి లక్ష్మి గారికి, నాకు వీళ్ళందరూ తెలుసు, కానీ వీళ్ళందరికీ మాత్రం నేను తెలియను. నాకు తెలిసిన వాళ్ళు ఎవరై అంటే జయల్ శ్రీనివాస్ ఒకరు, తర్వాత ప్రేమ్ సాగర్ ఒకరు. మిగతా అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా జీవన సాఫల్య పురస్కారాలను అందుకోబోతుంటే వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భంగా, అలాగే ముందుగా వీణావాదన చేసినటువంటి శ్రీమతి రామరాజు లక్ష్మీ శ్రీనివాస్ గారికి అయితే ముందుగా రామరాజు గారిని అభినందించాలి. నేను అడిగా, ఏంటి సార్ ప్రత్యేకత ఏంటి, ఇంత గొప్పగా ఆవిడ వాయిస్తుంది కదా, ఏమిటి రీజన్ ఏమిటని. మొదటి నుంచి చిన్నప్పటి నుంచి ఆవిడ నేర్చుకుంది అంటే నేర్చుకుంది, కానీ పెళ్ళైన తర్వాత 13 సంవత్సరాల్లో ఈ చేయించారు అంటే దాన్ని ప్రోత్సహించింది ఎవర్రా అంటే రామరాజు గారు. ఈ సందర్భంగా ముందుగా మనం రామరాజు గారిని మనం అభినందించాలి. పెళ్ళైన తర్వాత కూడా ప్రోగ్రామ్స్ ఇప్పించి ఎక్కువగా ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసింది పెళ్ళైన తర్వాత అనడం ఇది గొప్ప విశేషం. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక గుదిబండి వెంకటరెడ్డి గారు, నేను చాలా సంస్థల్లో చెప్పానండి, యాంకరింగ్ చెప్పడం కానీ ఏదైనా కానీ చేశాను, కానీ ఇలా సంవత్సరం మొత్తం కార్యక్రమాలు ఇక్కడ నుంచి చెప్పడం అనేది ఆ 78 సంవత్సరాల వయసులో చాలా గొప్ప విశేషం అని చెప్పాలి. ఏ ప్రోగ్రాం ఎవరెవరు వస్తారు, ఎప్పుడు ఉంటుంది, నాకు ఈ కార్యక్రమం ఉందని 3 నెలల ముందు చెప్పాడండి. నిజంగా అది చాలా గొప్ప విశేషమే. అందుకే ఈ జీవీఆర్ ఆరాధన ఫౌండేషన్ అనేది ఉత్తమ వ్యక్తిత్వ సారథుల సంగమం ఆరాధన. మంచి మనసుకు మానవీయతకు మల్లెపొద ఈ ఆరాధన. కవులకు పండితులకు చలివేంద్రం ఏమిటంటే ఈ ఆరాధన అని సందర్భంగా మనవి చేస్తూ, ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి ఒక్కొక్కరిని చెప్తా నేను. ముందుగా మా గురుతుల్యులు, ఎందుకంటే మాకు ఒకే ఒక మాట చెప్తారు, దానము చేతనే శిబి ఉదారత లోకము మెచ్చే, దానము చేతనే శిబి ఉదారత లోకము మెచ్చే, సత్యవాగ్దానము చేత దాశరథి ధార్మికుడయ్యను, సూతపుత్రుడు దాన యశస్కుడయ్యే, భరతావని నేడిటు రమణాచారి కేవి దాన గుణాఢ్యుడై కళామ తల్లి రుణమ్మును తీర్చే ధన్యుడై. అంత గొప్ప మనసున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన కంటే ముందు మాట్లాడే అవకాశం ఇచ్చారు, లేకపోతే ఆయన మాటలు విన్న తర్వాత మనం మాట్లాడితే ఎవరికి ఎక్కవండి. సవ్యంగా, భవ్యంగా, దివ్యంగా, రసరమ్యంగా, కవనీయంగా, రమణీయంగా మాట్లాడటం అందరి వల్ల కాదు, కేవలం రమణాచారి గారికే సాధ్యం. అంత గొప్ప వ్యక్తి. వారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ, నాకు అత్యంత ఆప్తులు సన్నిహితులు మా డాక్టర్ చిల్లా రాజశేఖర రెడ్డి గారు, అలాగే ముందుగా అందరినీ ఆప్యాయంగా నవ్వుతూ పలకరించే మా శ్రీనివాస్ గారు, కాచం సత్యనారాయణ గుప్తా గారు, అలాగే ఎలవర్తి రాజేంద్ర ప్రసాద్ గారు, ఇప్పుడే మాకు పరిచయం అయినటువంటి నాకు లంక ఫణికుమార్ శర్మ గారు, అలాగే శ్రీమతి విజయ్ గారికి, వీరందరికీ కూడా హృదయపూర్వకంగా, ఈ కమిటీ మెంబర్స్ కూడా నాకు తెలిసి ఎదురుగా నుంచున్నటువంటి ఇప్పుడే నడుచుకుంటూ వస్తున్నాడు మా హమీదు, నాకు అత్యంత సన్నిహితుడు ఆయన కూడా, వారికి, తర్వాత ఇప్పుడు గుదిబండి వెంకటరెడ్డి గారు సంవత్సరం పొడుగుతా ఏదో ఒక కార్యక్రమాలు వినూత్నంగా చేస్తూ ఉంటారు. ఆయన వాటి గురించి చెప్పినప్పుడు ఇక్కడ మేము ఈ స్టేజ్ మీద మేము కూర్చున్నప్పుడు గుంటూరు నుంచి ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చిన అలసటంతా కూడా మర్చిపోతాం. అంత చక్కటి కార్యక్రమాలు, దాంట్లో డెడికేషన్తో చేయటం ఆయనకు అలవాటు. ముందుగా వారిని ఈ విషయంలో అభినందిస్తున్నాను. అలానే ఈ కార్యక్రమంలో ఈ అవార్డ్స్ తీసుకుంటున్న వారందరూ కూడా వారి వారి రంగాల్లో ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా మంచి సీరియల్స్ కానీ వారి నైపుణ్యంతో
ఆ ప్రేక్షకులకి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జీబీఆర్ ఆరాధన ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఆయన ఫీల్ అయ్యేది ఏంటంటే ఐఎమ్ 40 80 సంవత్సరాల వయసులో కూడా నేను 40 సంవత్సరాల కుర్రవాడిని అనుకుంటూ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వారికి అభినందనలు తెలియజేస్తూ ఈనాటి ముఖ్య అతిథి అదివో శ్రీహరి వాసము అంటాం. అలాగే ఎక్కడో ఉన్న శ్రీహరి వాసాన్ని భూమికి దింపి సామాన్య మానవుడికి కూడా ప్రతి సామాన్య పౌరుడు ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోగలిగినటువంటి భాగ్యం కలిగించిన మొట్టమొదటి ఐఏఎస్ ఆఫీసర్ కేవీ రమణ గారు. యువ నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా, ఉద్యమ నాయకుడిగా, ఆ తర్వాత విద్యారంగంలో ఆయన సాగించిన ప్రస్థానం ఒక కసి ఆయనలో మీరు ఎప్పుడు చూస్తుంటారు. చాలా సాఫ్ట్గా, చాలా ఇదిగానే ఉంటారు, కానీ ఆయనలో చదువులో ఉన్నటువంటి కసి, డబుల్ MA, దానికంటే ముందు రసాయన శాస్త్ర విజ్ఞానవేత్త, వాటన్నింటినీ పక్కన పెట్టి ఒకరోజు ఆయన ఉద్యోగం చేసేటప్పుడు ఏదో ఆఫీస్కి వెళ్తే ఆ ఆఫీసర్ ఏదో అడిగాడని. ఈ సభా కార్యక్రమం కంటే ముందు వీణానాదంతో మనందరినీ కూడా ఆనందింపజేసినటువంటి సోదరి శ్రీమతి లక్ష్మీ శ్రీనివాసరావు గారికి, గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చి వెంకటరెడ్డికి చేదోడువాదుడుగా ఉంటూ ఈ మంచి కార్యక్రమంలో నేను సైతం అన్నటువంటి రీతిలో పాల్గొంటున్న శ్రీ రామరాజు శ్రీనివాసరావు గారికి, ఇప్పటి వరకు తనదైనటువంటి శైలిలో మాట్లాడినటువంటి మరో సోదరులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి, సర్వేజన సుఖినోభవంతో అంటూ అందరూ బాగుండాలని ఇవాళ మాత్రం మౌనంలోనే తన యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి శ్రీలంక పనికి, ఇక టీవీ రంగం నుంచి అవార్డు తీసుకుపోతున్నటువంటి జీవన సాఫల్య పురస్కారాలతో పాటు అవార్డ్స్ తీసుకుపోతున్నటువంటి ఎంతోమంది నటీనటులు, టెక్నీషియన్స్ ఉన్నారు ఇక్కడ. అందరి పేర్లు నాకు దాదాపుగా తెలుసు, కానీ ఎవరి పేరైనా ఒక్కరిది నేను మర్చిపోతే నేను ఫీల్ అవుతాను. అందుకని ఈ కుడివైపు ఉండేటువంటి మహానుభావులు, నాకు ఎడమవైపుగా ఉండేటువంటి వాళ్ళు, నా వెనక ఉండేటువంటి వాళ్ళు, మేమందరం కూడా ఇవాళ ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. అయితే తెలుగునాట రాష్ట్ర ప్రభుత్వాలు టీవీ అవార్డ్స్ ఇవ్వడం మర్చిపోయింది, కానీ వెంకటరెడ్డిను మరో ఆరాధన సంస్థ మా లోకకృష్ణయ్య వాళ్ళు టీవీ అవార్డ్స్ లాంటివి ఇట్లా ఇస్తూ వాళ్ళకందరికీ ఆనందాన్ని కలిగిస్తున్నందుకు ముందుగా ఈ సంస్థను నేను అభినందిస్తున్నాను. ప్రభుత్వం చేయలేని పనిని ఈ సంస్థలు చేస్తున్నాయి. అందుకని నేను చాలా చోట్ల అంటూ ఉంటాను, నేను ప్రభుత్వ సలహాదారులు కావచ్చునేమో, కానీ ప్రభుత్వం కంటే కూడా ఈనాడు మన సంస్కృతిని నిలిపేది సాంస్కృతిక పరిషత్తులు, సారస్వత పరిషత్తులు, ఈ సాహితీ సంస్థలు, సాంస్కృతిక సంస్థలు. ఈ సాంస్కృతిక సంస్థల వారు ఇట్లా ఈ కళాకారులను ఇట్లా గౌరవించుకుంటున్నందువల్ల వాళ్ళలో స్థైర్యం, వాళ్ళలో ఆత్మవిశ్వాసం, వాళ్ళలో ఆనందం, వాళ్ళలో ఉత్సాహం, వాళ్ళలో ఉత్తేజం, వాళ్ళలో ఉద్వేగం పెరిగి మేము ఇంకా బాగా రాణించాలనేటువంటి అభిప్రాయంతో ముందుకొస్తారని చెప్పినటువంటి ఆశ నాకుంది. వీరందరికీ నాకు ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు. ఇక వారికి ఒక మాట ఏంటంటే, మీరు వేదిక మీద కూర్చుంటే ఈ గాన సభలో ఒక మంచి పని చేసినారు ఏంటంటే, మనం అవార్డ్స్ తీసుకుంటున్నప్పుడు మన ఎదురుగ్గా అవార్డ్స్ తీసుకున్న వాళ్ళ యొక్క ముఖాలు కనబడతా ఉన్నాయి. ఇక్కడ మనం అవార్డ్స్ తీసుకుంటున్నాము అని చెప్పి అన్నప్పుడు ఒక్కసారి అవార్డు తీసుకున్నందుకు చూస్తే ఏ సుబ్బలక్ష్మియో, ఏ ఇందిరాగాంధీయో, ఏ కలామో, ఏ లాల్ బహదూర్ శాస్త్రియో, ఏ బిస్మిల్లా ఖానో, ఏ పండిత్ రవిశంకరో ఇలా వాళ్ళు కనబడతా ఉంటే అప్పుడు మనకు అనిపిస్తుంది మనం ఎప్పుడు ఆ స్థాయికి చేరుకుంటామని. వారి రంగంలో వాళ్ళు ఆ స్థాయికి చేరుకొని భారతరత్న స్థాయి దాకా వెళ్ళారు. ఏ స్థాయికి మనం చేరుకుంటామన్నది కాదు, మనం ఎక్కడున్నా మన వ్యక్తిత్వాన్ని, మన యొక్క నైతిక స్థితిని, మన నిజాయితీని మనం కాపాడుకుంటే ఈ అవార్డే అంతకంటే గొప్ప అవార్డు కావచ్చు ఈ రంగానికి అని చెప్పినటువంటి స్థితిలో మీ అవార్డు ఏదైతే తీసుకుంటున్నారో ఆ అవార్డు ద్వారా మన బాధ్యత పెరుగుతుందని చెప్పని గుర్తిస్తే చాలు. ఇక ఈ రోజుల్లో సినిమా కంటే కూడా టీవీ రంగం చాలా గొప్పదైంది. ఎక్కడో సినిమా హాల్కు పోయేసేసి సినిమా చూసేటువంటి రోజులు కావు ఇవి. ఇంట్లోనే సినిమాలు చూస్తూ ఉన్నారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకైనా, అర్ధరాత్రి నుంచి తెల్లవారి వరకైనా కానీ
సీరియల్స్ చూసేటువంటి ఒక వెసులుబాటు కలిగింది. కాబట్టి కుటుంబ సమేతంగా చూసేటువంటి సీరియల్స్ టీవీలో వస్తున్నటువంటి రోజుల్లో ఇటీవలనే కొంతమంది బహుశా ఇక్కడ రచయితలకు కూడా అవార్డు ఇచ్చిండొచ్చును. మాటల రచయితకు ఎవరన్నా మాటల రచయిత నమస్కారం నైస్. మాటల రచయితకు దర్శకులకు నా యొక్క మనవి ఏంటంటే, అసలు మన భారతదేశంలో స్త్రీ యొక్క స్థానం చాలా గొప్పది. గృహలక్ష్మి అంటాం మనం. ఒక ముఖానికి తిలకం లాంటిది. ఆమె దలుచుకుంటే ఇల్లు స్వర్గంలాగా ఉంటుంది. ఆమె ఒకవేళ ఇంకో రకంగా అనుకుంటే స్వర్గం కాదు, ఇంటిని నరకం కూడా చేయొచ్చు. చాలా పవిత్రంగా భావింపబడేటువంటి ఒక ఇంటిని దేవాలయంలాగా చూసేటువంటి మహాలక్ష్మి స్త్రీ, భారత స్త్రీ యొక్క గొప్పతనం వల్లనే ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తూ ఉంది. అందుకే అంటూ ఉంటాను నేను, ప్రపంచమంతా కూడా ఒక ఇల్లు అయితే భారతదేశం ఒక పూజాగృహం అని. ఆ పూజాగృహం లాంటి స్థితిని కల్పించేటువంటిది మన భారతీయ స్త్రీ. ఇవన్నీ తెలియదని కాదు, రచయితలకు చాలా బాగా తెలుసు. కానీ ఇటీవలి కాలంలో వచ్చినటువంటి ట్రెండ్ ఏంటంటే, ఎంతసేపటికి స్త్రీలను విలన్స్గా చూపిస్తూ సీరియల్స్ని అదే పనిగా సాగనిస్తున్నటువంటి పరిస్థితి చూస్తే ఒక టీవీలో కాదు అన్ని టీవీలలో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి రచయితలకు దర్శకులకు నా మనవి ఏంటంటే, కనీసం ఒక 70% 80% మన యొక్క స్థితిని, మన యొక్క నైతిక స్థితిని, మన యొక్క భారతీయ స్థితిని, మన సంస్కృతిని చాటేట్టుగా స్త్రీకి కావాల్సినటువంటి స్థానాన్ని అందించేటువంటి రీతిలో రచయితలు ఒకవేళ పాటుపడితే, దర్శకులు పాటుపడితే టీవీ సీరియల్స్ చూడడానికి కోసం చెప్పని ఇంకా ఆసక్తి పెరుగుతుందని చెప్పని నా వ్యక్తిగతమైన భావన. నేనే కొన్నేళ్ల క్రితం ముఖ్య అతిథి గారు మొమెంటో బహుకరిస్తారు. ముఖ్య అతిథి గారు జ్ఞాపిక బహుకరిస్తున్నారు. ముఖ్య అతిథి గారు శాలువతో సత్కరిస్తున్నారు. అతిథులు జ్ఞాపిక బహుకరిస్తున్నారు. ముఖ్య అతిథి గారు జ్ఞాపిక బహుకరిస్తున్నారు. మాకు భోజనాలు పెట్టట్లేదని కంప్లైంట్లు వస్తుంటాయి. ఈరోజు మరి ఆడవాళ్ళ సంఖ్య మరి తక్కువే ఉంది. మరి బహుశా ఇప్పుడు కూడా సీరియల్స్ చూస్తున్నారేమో. మాకు సినీ యాక్టర్స్ కన్నా సీరియల్స్లో నటులే కావాలంటున్నారు చాలామంది ప్రోగ్రామ్స్. ఇప్పుడు జీ తెలుగు గుండమ్మ కథకు గాను శాలువతో సత్కరిస్తున్నారు. ముఖ్య అతిథి గారు మొమెంటో బహుకరిస్తున్నారు. ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారు. ఏ సీరియల్ తీయాలన్నా, ఏ పని చేయాలన్నా వీరికి వీరే సాటి. చాలా వరకు అందరికీ సహాయం కూడా చేస్తుంటారు. వారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. ముఖ్య అతిథి గారు జ్ఞాపిక బహుకరిస్తున్నారు. నూతన నటనగానే కొంచెం నూతనంగా నావే చూశారు, అందుకే చెప్తున్నాను. ఇక్కడ అందరూ బెస్ట్ హీరోయిన్స్, బెస్ట్ హీరోసే. ముఖ్యంగా మా ప్రేక్షకులు చక్కగా వీక్షిస్తున్నారు కాబట్టి
ముఖ్య అతిథి గారు జ్ఞాపిక బహుకరిస్తున్నారు. ఏ కార్యక్రమం చేయాలన్నా ఫోటో తీయిందే అవే అవ్వదు. ఇప్పుడు కూడా చూడండి, కావాలంటే ఫస్ట్ ఫోటోలే కావాలి మనకి, లేకపోతే వాట్సాప్లో ఫేస్బుక్లోనే కాదు. మల్లిక్ గారిని ఆహ్వానిస్తున్నాం. కొన్ని వేల పాటలు రాశారు వారు, సామాన్యమైన విషయం కాదు. జ్ఞాపిక బహుకరిస్తారు. ఇప్పుడు శాలుతో సత్కరిస్తున్నారు. కేవలం పాటలే కాదు, మాటలు కూడా ముఖ్యమే కదా ప్రతి సినిమాకి కానీ సీరియల్కి కానీ. వారిని ఆహ్వానిస్తున్నాం. రాజేంద్ర ప్రసాద్ గారు శాలుతో సత్కరిస్తున్నారు. మల్లిక్ గారి గురించి మాట్లాడతాను. మల్లిక్, మీరందరూ దాదాపుగా తెలుగు సీరియల్ రంగంలో 50 సీరియల్స్కు పైగా సంగీత దర్శకత్వం వహించినటువంటి మల్లిక్ మా ఊరు వరంగల్ కాబట్టి చాలా ఆనందంగా ఉంది. చాలా అద్భుతమైనటువంటి సంగీత దర్శకుడు. మీ కరతాళ ధ్వనులతో వారిని ఆహ్వానిద్దాం. తర్వాత కానీ మనం టీవీలో చూడలేము. అంటే దర్శకులు చాలా కష్టపడి తీస్తారు అని తెలుస్తుంది మనకి. ఆవశ్యకం. ఎందుకంటే వారి శైలిని కూడా మనం గ్రహించి వాళ్ళలో మంచి ఉంటే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవలం టీవీయే కాకుండా ముఖ్య అతిథి గారు మొమెంటో బహుకరిస్తున్నారు. కేవలం టీవీతోనే కాకుండా రేడియో జాకీ మన కుమారి విశ్వేక గారిని ఆహ్వానిస్తున్నాం. తెలుగు వన్ టోరీ. ప్రసార భారతిలో 2 కావాలి కదా, దూరదర్శన్ అయితే మనకి ఇవన్నీ వచ్చాయి. ముఖ్య అతిథి గారు జ్ఞాపిక బహుకరిస్తున్నారు. ఈ రసవత్తరమైన
ఘనంగానే సత్కరిస్తాం. ముఖ్య అతిథి గారు జ్ఞాపిక బహుకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన టీవీ ఆర్టిస్టులకి అందరికీ కూడా మరొక్కసారి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. శ్రీనివాస రామరాజు గారిని, ఇప్పుడు లక్ష్మీ శ్రీనివాస్ గారిని ముఖ్య అతిథి గారు సత్కరిస్తున్నారు. సభాధ్యక్షులు గారు మొమెంటో ఇస్తున్నారు. రామరాజు శ్రీనివాస్ గారు మొమెంటో బహుకరిస్తున్నారు. శ్రీ లంకా లక్ష్మీనారాయణ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఎల్ విజయ్ కృష్ణ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. విజయ్ పుష్ప గారు. కార్యక్రమ వ్యాఖ్యాతి పద్మశ్రీలత గారు. కోరుతున్నాం. రాజేంద్ర ప్రసాద్ గారు చేనేతకు చేయూత అంటూ ఏమో మా గుదిబండి వెంకటరెడ్డి గారు పొద్దున్నే స్నానం చేయడానికి నాకు టవల్ దొరికింది అంటారు. అది నిజంగా ఉపయోగకరమైనది ఇవ్వడం చాలా ముఖ్యము. జరుగుతున్న ప్రోగ్రామ్ అంతా చాలా థ్యాంక్స్. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సాలుతో సత్కరిస్తారు. నాకు ఇంతటి పేరు తీసుకొచ్చిన రేడియో జాకీగా, యాక్చువల్లీ కవయిత్రిగా, గేయ రచయిత్రిగా కూడా నేను ఎన్నో అవార్డులు తీసుకున్నాను. కానీ ఒక రేడియో జాకీగా అయితే, రేడియో వ్యాఖ్యాతగా అయితే నేను ఇంతవరకు అవార్డు తీసుకోలేదు. ఎప్పుడైనా ఎదురు చూశాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన తెలుగువారి ఆత్మీయ వారధికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏ విధంగా నటించారో ఎన్నో సంవత్సరాల తర్వాత కానీ వాళ్ళకి గుర్తింపు రాదు. ఎన్నో సంవత్సరాల నుంచి టీవీలు, సినిమాలు చేస్తూ ఈటీవీ ద్వారా ప్రసారమైన కొన్ని సీరియల్స్, అలాగే జెమిని, మా టీవీ ద్వారా వచ్చిన శశిరేఖ పరిణయం ద్వారా ఇప్పటి వరకు కోయిలమ్మ దాదాపు 200 సీరియల్స్లో నటించాను. నేను ఇక్కడ ఉండటానికి కారణం అన్నయ్య ఇప్పుడే బయటికి వెళ్ళారు, కేవీ రమణాచారి గారు. 96లో ఖమ్మం నుంచి ఇక్కడికి రావడానికి వారే కారకులు. లోకం కృష్ణయ్య గారు, తర్వాత వెంకటరెడ్డి గారు దాదాపు 25 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. ఇవాళ ఇంతమంది మా తోటి కళాకారులు, సాంకేతిక నిపుణుల ద్వారా ఈ అవార్డు తీసుకున్నందుకు జీవీఆర్ ఆరాధన వెంకటరెడ్డి గారికి, కృష్ణయ్య గారికి, నా కోసం కొడంగల్ నుంచి టీఆర్ఎస్ లీడర్ బన్సీలాల్ గారికి, నా తోటి కళాకారులకు, ఈ అవార్డులు స్వీకరించిన ప్రతి కళాకారులకి, సాంకేతిక నిపుణులకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ లంకా లక్ష్మీనారాయణ గారు వారి ఉపన్యాసానికి కానివ్వండి, వారు స్టేజ్ మీద మాట్లాడుతుంటే యువకళావాహిని ద్వారా వందన సమర్పణ చేసేవాడు. ఇప్పుడు ఆ ప్రస్తావన తీసుకొస్తున్నాను. ఎంతో 25 సంవత్సరాల క్రితమే నన్ను ఎంతో ఆకట్టుకున్నారు. అలాగే మా తోటి కళాకారుని దేవి గారు ఎన్టీవీలో చక్కటి, ఎంతో స్పష్టతగా న్యూస్ చదువుతూ, ఎందుకంటే నాకు ఇన్స్టిట్యూట్ ఉంది, నేను కూచిపూడి డ్యాన్స్ చెప్తాను, టీవీ వాళ్ళకందరికీ న్యూస్ చదవటం నేను చెప్తూ ఉంటాను, టీవీలో యాక్ట్ చేస్తుంటాను. ప్రేక్షక దేవుళ్లకు శిరస్సు వంచి అభివాదం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని చూసి ఆదరిస్తేనే ఈరోజు
ఒక గుర్తింపు గౌరవం అనేది మాకు లభించింది. ముఖ్యంగా జీవీఆర్ గుదిబండ వెంకటరెడ్డి గారు ఆరాధన ఫస్ట్ అవార్డు నేను తీసుకున్నాను. ఏ వేదిక మీదైనా సరే ఇది నేను ఖచ్చితంగా సగర్వంగా చెప్పుకుంటాను. మొట్టమొదటి అవార్డు కృష్ణయ్య గారు వెంకటరెడ్డి గారు కలుస్తున్నప్పుడు మమ్మల్ని అంటే చాలా తక్కువ మంది ఇందాక చెప్పారు, టెలివిజన్లో న్యూస్ చదవడం, న్యూస్ ప్రజెంటేషన్, న్యూస్ రీడర్లకి అవార్డ్స్ ఇవ్వడం అనేది మొదలైంది నాకు తెలిసి ఆరాధన నుంచి. వాళ్ళు ఇస్తున్న ప్రోత్సాహం, ఉత్సాహం ఎంతమంది ఈరోజు 24/7 ఛానల్స్లో ప్రతి ఒక్కరికి మొట్టమొదటి వచ్చే అవార్డు ఆరాధన జీవీఆర్ కల్చరల్ అసోసియేషన్ నుంచి. సో గుదిబండ వెంకటరెడ్డి గారికి అలాగే లోకం కృష్ణయ్య గారికి ఈ సభా వేదిక ద్వారా మా న్యూస్ రీడర్లు అందరి తరపున, మా యాంకర్లు అందరి తరపున, అలాగే ఏదైతే ఉందో నేను అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, మేము ఫేస్ ఆఫ్ ది ఛానల్స్. ముఖ్యంగా మేము ఏదైతే చెప్తామో అది చాలా అర్థవంతంగా టెక్నికల్ టీమ్ అనేది మాకు ఉంటుంది. ఎడిటింగ్, కెమెరా, అలాగే పీసీఆర్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ప్రతి ఏదైతే ఉందో మూవీస్లో కూడా వాళ్ళందరూ కూడా మేము ఆన్ స్క్రీన్ ప్రజెంట్ చేస్తే ఆఫ్ స్క్రీన్ వాళ్ళు మా అంతలా కష్టపడతారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ అవార్డ్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా జీవీఆర్ ఫౌండేషన్కి కూడా ధన్యవాదాలు. మేమందరం కూడా కనులని మూసుకో, కలలని పిలువు, అలలని చూసుకో, పడినా లేచును. కాలం కలిసి వస్తే యోగాలే మారవా, గాత్రం ప్రాణం అయితే రాగాలే ఊరవా. గానాలు చేసి గొంతిలా అలసిపోయేనో, మరునాటి కళ్ళ తిరిగి వచ్చును. తెలి మంచు కురిసిన తొలి కిరణమాగునా, గాంధర్వ గానమాగిపోవునా. చలి ముసుగు విసిరిన నీరెండ నవ్వదా, నీ గుండె ఉరిమి గొంతు పాడదా. ఎండిన వాగు చినుకులు రాలి పరుగులు తీసి పారదా. ఆకులు రాలిన చెట్టేదైనా ఆమనికెదురు చూడదా. ఇలాంటి చాలా చాలా పాటలు రాశాను. అలాగే అమ్మ గురించి, అమ్మ నీ పాదము కింద స్వర్గాలే, ఆ ధూళి మా నుదుటికి అంటిన మోక్షాలే. అమ్మా అను పిలుపుకు నోచడు దేవుడులే, అమ్మా కని పెంచిన మనిషి ధన్యుడులే. కదిలిన పేగును నవమాసాలు కంటికి రెప్పగా కాపాడేవు, నెలలే నిండిన సమయంలోన ప్రాణం ఫనముగా పెట్టేస్తావు. కదిలిన పేగును నవమాసాలు కంటికి రెప్పగా కాపాడేవు, నెలలే నిండిన సమయంలోన ప్రాణం పనముగా పెట్టేస్తావు. నెత్తుటి ముద్దకు ఊపిరులుదే నీ. ముందు రఘుపతి గారికి ధన్యవాదాలు చేసుకుంటూ వందన సమర్పణ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. వెంకటరెడ్డి గారు వందన సమర్పణ. ఈనాటి ముఖ్య అతిథి కేవీ రమణ గారికి, లైన్ జిల్లా రాజశేఖర గారికి, లంక లక్ష్మణ గారికి, రామరాజు శ్రీనివాసరావు గారికి, యలవతి రాజేంద్ర ప్రసాద్ గారికి, లంక పనికుమార్ శర్మ గారికి, వికే విజయపుష్ప గారికి, మరి కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమం సమర్పించిన శ్రీమతి రామరాజు. ప్రస్తుతం మనం చిక్కడపల్లి త్యాగరాజ గానసభలోనే ఉన్నాము. జీబీఆర్ అవార్డ్స్ సందర్భంగా ఈరోజు మన ఇమిలియా మేడం గారు అవార్డు తీసుకున్నారు. V3 ఛానల్ నుండి న్యూస్ రీడర్గా వచ్చింది. ఒకసారి తనతో మాట్లాడిద్దాం, తన సంతోషాన్ని వ్యక్తం చేద్దాం. ఈ సంతోషాన్ని మాటలో చెప్పాలంటే సరిపోవట్లేదు.
ఎంత ఆనందంగా ఉందంటే లైఫ్లో ఫస్ట్ టైం అసలు నేను న్యూస్ రీడర్గా వస్తానా అని అనుకునేదాన్ని ఒకప్పుడు. కానీ న్యూస్ రీడర్గా రావడమే కాదు, వచ్చి 1 ఇయర్లో బెస్ట్ న్యూస్ రీడర్గా అవార్డు తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. దీని అంతటికీ కారణం మా డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా గారు, మా చైర్మన్ సార్. అలాగే నేను ఇలా ఈ న్యూస్ రీడర్గా ఈరోజు ఈ పరిస్థితిలో ఇలా నిలబడ్డాను అంటే దానికి బ్యాక్ బోన్గా ఉంటూ, నా వెన్నెముకగా ఉంటూ 3 వ్యక్తులు ఉన్నారు. ఆ 3 గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఛానల్కు పరిచయం చేసిన 4th వాల్ థియేటర్ వ్యవస్థాపకులు నల్ల అమరేందర్ గారు, మా గురువు గారు. ఆయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సార్ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ ఫస్ట్ సార్ నేను వెళ్ళినప్పుడు కాచం సార్కి నన్ను చూపించినప్పుడు తీసుకెళ్ళి, అప్పటికి ఇంకా ఛానల్ కూడా స్టార్ట్ అవ్వలేదు, మాది కొత్త ఛానల్ కాబట్టి. అయినప్పటికీ ఆయన నన్ను ఒక్కసారి చూసి, నేను ఆడిషన్స్కి 2 months తర్వాత వెళ్ళినప్పుడు, అమ్మ నువ్వు ఒక రోజు నా దగ్గరకు వచ్చి మాట్లాడావు కదా, మిమ్మల్ని ఆల్రెడీ సెలెక్ట్ చేసేసాం, మీకు ఆడిషన్స్ అవసరం లేదు కాబట్టి మీరు ఆల్రెడీ సెలెక్టెడ్ అని చెప్పేసి నన్నే కాదు నాకు ఇచ్చిన మాటను గుర్తుపెట్టుకుంటూ, నన్ను కూడా గుర్తుపెట్టుకుని ఒక 30-40 మంది అమ్మాయిలలో నన్ను గుర్తుపెట్టుకొని లేపి వారు ఆల్రెడీ సెలెక్టెడ్ అని చెప్పేసి నన్ను పక్కకు పంపించేసి నన్ను ఛానల్లోకి తీసుకోవడం జరిగింది. ఈ విషయం ఎప్పటి నుంచో చెప్పాలని ఆశపడుతున్నాను, కానీ దేవుడు ఈ రకంగా చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అలాగే ఛానల్లో కూడా నాకు వెన్నెముకగా ఉంటూ నేను ఏది తప్పు చేసినా ఆ తప్పుని సరిదిద్దుతూ నన్ను ఈ స్థాయిలో నిలబెట్టడానికి కారణమైన ఒకే ఒక్క వ్యక్తి, ఆయనే రాజగోపాల్ సార్. సబ్ ఎడిటర్స్ అందరికీ కూడా ఆయన హెడ్గా ఉన్నారు. మా సారు ఎంతగా సపోర్ట్ చేస్తూ నన్ను ప్రతి విషయంలో నన్ను ముందుకు నడిపిస్తూ ఛానల్లో నా వెన్నెముకగా ఉంటూ నాకు బ్యాక్ సపోర్ట్గా ఉంటూ నన్ను నడిపించిన వ్యక్తులు ఈ 3. ఈ 3కి నిజంగా ఈరోజు నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే జీవీఆర్ అవార్డ్స్ ఇచ్చిన ఈ సంస్థ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇంకెంతో పైకి వెళ్ళాలని, ఇంకెన్నో సంస్కృతి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా V3 న్యూస్ ఛానల్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.